వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ ఒక ట్రెండ్గా మారింది. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ ఆధారంగా జనాలను వెర్రి పప్పలం చేస్తున్నారు, కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ కాల్లో అక్కడున్న అవతల వైపు ఉన్న వ్యక్తి తాను పోలీసు అధికారిని, మీపై ఫలానా కంప్లైంట్లు ఉన్నాయి, మీ అకౌంట్ ఇలా దుర్వినియోగం అవుతుంది, మీ పేరుపై అనేక సిమ్ కార్డ్స్ ఉన్నాయి అంటూ రకరకాల ప్రశ్నలతో వేధిస్తూ కనీసం నీళ్లు కూడా తాగడానికి అవకాశం లేకుండా వాట్సాప్ వీడియో కాల్లోనే ఎంక్వైరీ చేస్తుంటాడు. కనీసం పక్క చూపులు చూడొద్దు, ఎవరి సహకారం తీసుకోవద్దు, కానీ ఆ అధికారి ఇంట్రాగేషన్లో పాల్గొనాల్సిందే, వీడియో కాల్లో కంటిన్యూగా ఉండాల్సిందే. ఇలా ఈ మధ్య చాలామంది ఫేక్ గాళ్ళు తాము పోలీసులమని చెప్పి, తాము సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్లమని చెప్పి జనాలను బురిడి కొట్టిస్తున్నారు, కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో మార్చేసుకుంటున్నారు. ఇది రెగ్యులర్గా జరుగుతోంది. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ సైబర్ అరెస్టు గురవుతున్నారు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఓ 65 ఏళ్ల మహిళపై డిజిటల్ అరెస్టు అస్త్రాన్ని ప్రయోగించారు నకిలీ ఆఫీసర్లు, అంటే సైబర్ నేరగాళ్లు. ఆమెను రకరకాలుగా వీడియో కాల్స్లో వేధించి ఆమెను నువ్వు పెద్ద నేరం చేశావంటూ, నీ పేరుట సిమ్ కార్డు మరొకరు దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున క్రైమ్లో పాల్గొన్నారంటూ ఆమెను డిజిటల్ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేశారు. ఆమె వాళ్ళు అడిగింది చేసింది, వాళ్ళు చెప్పిన అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తానికి ఉప్పల్కు చెందిన ఈమె పేరు గీతా ఉపాధ్యాయ. సైబర్ క్రైమ్ అధికారిని అంటూ మోహిత్ శర్మ అనే ఒక వ్యక్తి ఆమెకు వీడియో కాల్ చేశాడు. మీ నంబర్, నీ పేరుతో ఉన్న సిమ్ కార్డు ఇంకొకరు వాడుతున్నారు, వాళ్ళు పెద్ద క్రైమ్లో ఉన్నారంటూ ఆమెను బెదిరించాడు. ఆమెను డిజిటల్ అరెస్ట్లో పెట్టి ఆమె అకౌంట్లకు చెందిన మొత్తం నిధులు డ్రా చేశాడు. 1,50,00,000 పైగా ఆమెకు చెందిన ఎఫ్డీలు కానీ, పిఎఫ్ కానీ, నగదు క్యాష్ కానీ మొత్తం ఆమె అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వీడియో కాల్ అంటే డిజిటల్ అరెస్ట్ ముగిసింది, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ ఆ సదరు నకిలీ సైబర్ క్రైమ్ అధికారి ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఆమెకు అర్థమైంది తాను మోసపోయానని. వెంటనే ఎల్బీ నగర్లోని సైబర్ క్రైమ్ ఆఫీస్ను ఆశ్రయించింది. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ శివశంకర్ను ఆమె ఆశ్రయించింది. అంతే, ఈ మధ్య సైబర్ పోలీసులు చాలా యాక్టివ్గా ఉన్నారు. వెంటనే చకచక అన్ని పనులు జరిగిపోయాయి. ఆమె ఏ నంబర్లకు డబ్బులు డ్రా చేసింది, ఎలా మాట్లాడింది, మొత్తము కొన్ని బృందాలుగా ఏర్పడి ఆ నిందితులను పట్టుకోగలిగారు. మురాదాబాద్ ఐసిఐసి బ్యాంక్ నుంచి ఆమెకు సంబంధించిన నగదును రికవరీ చేయగలిగారు, ఆమెకు ఇప్పించారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ చాలా యాక్టివ్గా పనిచేశారట. ఆయనకు సిపి అభినందనలు కూడా అందజేశారు. ఇలా సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా డిజిటల్ అరెస్టు చాలా దారుణంగా జరుగుతుంది. మీకు కాల్ రావచ్చు, నేను ఫలానా ఆఫీసర్నని చెప్పొచ్చు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయొచ్చు. ఇండియాలోని పోలీసు విభాగంలో డిజిటల్ అరెస్ట్ సిస్టమ్ లేనే లేదు. అలా ఏ అధికారి చేయరు. వచ్చిన వీడియో కాల్ ఫేక్ కాల్ అని గుర్తించండి, డిజిటల్ అరెస్ట్ నుంచి రక్షణ పొందండి.